బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలోని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో అంగరంగ వైభవంగా నూతన సంవత్సర వేడుకలను జరిపారు. బాపట్ల జిల్లాలోని మాజీ సైనికులు వార్ వీడియోస్ మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో జిల్లా అధ్యక్షులు ఎంపీటీసీ తాంట్ర సాంబశివరావు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తాంట్ర సాంబశివరావు మాట్లాడుతూ 2024వ సంవత్సరంలో భారతీయులు అందరూ సుభిక్షంగా ఉండాలని, అలాగే సైనికులు మాజీ సైనికుల వల్లే ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని కోరారు. భారతీయులు అందరూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి దేశాభివృద్ధికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత మాతకు జయజయలు పలికారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, బాపట్ల జిల్లా ట్రెజరర్ షేక్ అల్లావుద్దీన్, మాజీ సైనికులు, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా మాజీ సైనికుల తరపున అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జనవరి 1వ తారీఖు మరి కొత్త సంవత్సరంగా మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవటం అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ ఉగాది కొత్త సంవత్సరం వరకు కొంతమంది జరుపుకుంటారు, మొహరం నుంచి మరి కొత్త సంవత్సరంగా కొంతమంది జరుపుకుంటారు. అయితే అధిక శాతం జనవరి 1నే కొత్త సంవత్సరంగా జరుపుకుంటాం కాబట్టి ఆ వేడుకల్లో భాగంగా ఈరోజు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో కూడా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవటం జరిగింది. చాలా సంతోషం. ఇంతమంది మాజీ సైనికులు ఒకచోట చేరి చక్కగా మరి మెసేజ్ ఇచ్చుకోవటం, శుభాకాంక్షలు తెలియజేసుకోవటం, అదేవిధంగా మా అందరి తరపున కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మరి కొత్త సంవత్సర శుభాకాంక్షలు మా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి పొన్నూరు పట్టణంలో మొన్న జరిగినటువంటి 3 జిల్లాల ఉమ్మడి కార్యాచరణ మొదలుపెట్టుకోవడం చాలా సంతోషం. మాజీ సైనికులందరూ కూడా అన్ని యూనియన్లు ఏకతాటిపైకి వచ్చి మరి కొత్తగా జిల్లా కమిటీలని, అదేవిధంగా 3 జిల్లాలకి కోఆర్డినేషన్ కమిటీని కూడా ఎన్నుకోవటం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. అందులో మరి బాపట్ల జిల్లా ప్రెసిడెంట్గా మరి నన్ను ఎన్నుకోవటం, మరి